తెలుగు హాస్య నటుల్లో ఎంఎస్ నారాయణది ప్రత్యేక శైలి. పాపం తొందరగా మరణించాడు, కానీ తాగుబోతు పాత్రలను చేయాలంటే ఆయనకు ఆయనే సాటి. కానీ ఎంఎస్ నారాయణ అన్న, మిమిక్రీ శివారెడ్డి అన్న నాడు ఓ వెలుగుతున్న బ్రహ్మానందంకు పడదు. వారుంటే చాలు తాను సినిమాలో నటించనని బెదిరించేవాడు. దాంతో బ్రహ్మానందం కోసం ఎంఎస్ నారాయణను చాలా మంది పక్కన పెట్టేవారు. ఇక ఆయన తనకు మద్యం అలవాటు ఉందని ఓపెన్ గా చెప్పుకుంటాడు. ఆయన రచయితే కాదు, మంచి దర్శకుడు కూడా. కానీ బ్రహ్మానందంలా తన కొడుకును తనకున్న ఇమేజ్ తో, పరిచయాలతో ఇతర నిర్మాతలలో బలవంతంగా సినిమాలు చేసి తాను మాత్రం మౌనంగా ఉండకుండా ఎంఎస్ నారాయణ తన కొడుకును హీరోని చేయడం కోసం తానే నిర్మాతగా, దర్శకునిగా మారాడు. ఇక ఆయన తీసుకునే మద్యం కూడా సామాన్యులు తాగే కేవలం ఎంసీ బ్రాండీ అని ఆయన చెప్పేవాడు. అంటే నాకు కేవలం కాటర్ 100 రూపాయలు కూడా లేని సాదా సీదా బ్రాండ్ నే ఆయన సేవించేవారు. ఆయన ఒకసారి కొందరితో మాట్లాడుతూ ఆ సినిమా బాగా హిట్ అయిన సందర్భంగా చిరంజీవి, అల్లు అరవింద్లు ఆయన్ను ఓ పార్టీకి ఇన్వైట్ చేశారట. ఆ పార్టీలో 3 గ్రేడ్లుగా అతిథులను విభజించి మొదటి తరగతి వారికి ఫారిన్ మందు, 2వ గ్రేడ్ వారికి ఇండియాలో దొరికే కాస్ట్లీ మందు, 3వ గ్రేడ్ వారికి సాధారణ బ్రాండ్లు పెట్టారట. ఎంఎస్ నారాయణ పార్టీకి రాగానే అల్లు అరవింద్ ఓ మేనేజర్ ని పిలిచి ఎంఎస్ ని 2వ కేటగిరీకి చెందిన వారి మధ్య కూర్చోబెట్టారట. కానీ వెంటనే ఎంఎస్ నారాయణ పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్లి క్వార్టర్ ఎంసీబీ తాగి పడుకున్నాడట. అందరూ ఆయన మొదటి తరగతిలో కూర్చోబెట్టినందుకు ఫీల్ అయ్యాడని భావించారు. దానికి ఎంఎస్ నారాయణ వివరణ ఇస్తూ, నాకు 2 తెలుసు, ఒకటి హై లెవెల్, 2వది లో లెవెల్. మధ్య తరగతిలో ఉండటం నాకు నచ్చదు. తాగితే విదేశీ స్కాచ్, ఆ మందు తాగాలి. తాగే అర్హత, స్తోమత, ఆ స్థాయి నాకు లేవని భావిస్తే సామాన్య కూలీలు, ప్రజలు తాగే మామూలు రకంగా ఆల్కహాల్ ని నేను తీసుకుంటాను. అల్లు అరవింద్ గారు ఎలాగూ నేను ఫారిన్ స్కాచ్ కి, ఆ తరహా బ్రాండ్ ని తీసుకునే అర్హత నాకు లేదని భావించారు. దాంతో నేను మామూలుగా తాగే నా బ్రాండ్ ని అక్కడ తాగకుండా నా ఇంటికి వచ్చి తాగాను. ఎందుకంటే నన్ను 2వ కేటగిరీలో చేర్చినా కూడా అరవింద్ గారి మాట వినకుండా 3వ క్లాస్ లో కూర్చుంటే అందరూ ఇంత కక్కుర్తా అనుకుంటారు. కాబట్టి ఆయనకు విలువ తగ్గకుండా చేయడానికే అక్కడ 3వ తరగతిలో కూర్చోకుండా ఇంటికి వచ్చి తాగి పడుకున్నాడు. నేను అన్నిటికీ సిద్ధమే. కింద నుంచి వచ్చాను కాబట్టి నా స్థాయి నాకు తెలుసు. కానీ నా అహం కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. దట్ ఈస్ ఎంఎస్ నారాయణ. ఆయన బతికున్నంత కాలం ఇలాగే బతికాడు. ఆయన చిరస్మరణీయుడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.